ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హగ్గీ రాసిన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. హగ్గై చాప్టర్ 1 and verse 13. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. Then spake Haggai, the Lord's messenger, in the Lord's message unto the people, saying, I am with you, say the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. దీని యందు సంతోషించి ఆనందించాలి, ప్రభువును మహింపరచాలి, దేవుని ఆరాధించాలి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని చూస్తున్నాం. నేను మీకు తోడుగా ఉన్నాను. అవును కదండి, మనందరము కూడా ఆశపడేది, మరి మనం చర్చ్కి వెళ్ళినా దేవుని కొరకు ఏం చేసినా, దేవా నువ్వు నాకు తోడుగా ఉండు అని ఇష్టపడతాం, ప్రార్థిస్తాం. ఆయన వాగ్దానం కూడా అదే, అమ్మాయ్య నేను నీకు తోడుగా ఉంటానని. అయితే ఆయన మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ఆ పై వచనంలో మనం చూసినట్లయితే, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఏం చేశారు? యెహోవా యందు భయభక్తులు పూనారు. అవును కదండి. వినుట వలన విశ్వాసం కలుగును. ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో ఏం చేస్తాం? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాం. ఎప్పుడైతే దేవుని భయభక్తులు మనలో ఉందో సామెతలు రాసిన ప్రకారముగా చెడుతనమును అసహించుకుంటాం. దేవుని యందు భయభక్తులు పిల్లరా జ్ఞానమునకు మూలము. ఇట్లా చూస్తూ వచ్చినప్పుడు అనేకమైనటువంటి ఆశీర్వాదములు మనము పొందుతాం, మన కుటుంబాల్లో కలిగి ఉంటాం. ఇలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఇది మా యొక్క భక్తి, మా జ్ఞానము, మా శక్తి వల్ల మేము బ్రతకలేదు, కానీ మీ కృప, మీ మాట సెలవిచ్చారు కాబట్టి ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం. అందును బట్టి మీ కృతజ్ఞత ఆశలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అవును, ఆ ప్రజలు ఎంతో నిరాశలో నిస్పృహలో ఉన్నారు. ఏ విధమైనటువంటి దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు హగ్గీని పంపించినారు. మీ వార్త ప్రకటించినప్పుడు మీరు మీ యందు భయభక్తులు కలిగి ఉన్నారట ప్రభువా. ఎలాంటి ఆశీర్వాదం వారు చూస్తున్నారు. వెంటనే హగ్గీని పంపించి వారిని ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు తోడుగా ఉంటాను, మీకు నీడగా ఉంటాను, మీకు ఆశ్రయముగా ఉంటాను. అవునాయన, ఉదయకాల సమయంలో కూడా అలాంటి వాగ్దానాన్ని మా కుటుంబాల్లో మేము కూడా సంపాదించుకోవాలని ఎన్నో రీతిలుగా మమ్మల్ని బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని మీరు బలపరచండి నాయన. మీ నామమును మహింపరచుకోండి. మీ భయం కలిగి చెడుతనమును సహించుకొని జ్ఞానము కలిగి పరిశుద్ధతలో జీవించడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీ కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని, మీ యొక్క సమాధానము శాంతితో వ్యక్తిగతంగా కుటుంబాన్ని బలపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Haggai 1:3, the Bible says, I am with you, declares the Lord. What a powerful and comforting promise. The people of Judah were discouraged. Their temple lay in ruins, and their efforts seemed small compared to the glorious past. But in the middle of their discouragement, God sent his messenger, Haggai, with just for simple and life-changing words, I am with you. Amen.